సో ఈరోజు వచ్చేసరికి మనం క్యారెట్ అల్లం సూప్ చేసుకుంటాం. సో ఈ రోజైతే క్యారెట్ అల్లం సూప్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్యారెట్ అల్లం సూప్కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, ఉడికించిన బఠానీ, కారం, కొత్తిమీర. క్యారెట్ అల్లం సూప్కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో సూప్ అంటే జనరల్గా అన్నీ కట్ చేసి వేసేస్తారు అంతేనా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? అలా అనుకుంటామని సార్ డిఫరెంట్గా చేస్తాం. డిఫరెంట్గా చేస్తారు. నా గురించి చేస్తారా, మన వాళ్ళ గురించి చేస్తారా? ఇద్దరు గురించి. ఆన్సర్ నాకు ముందే తెలుసు. అవునా? లీక్ అయింది. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దామా మరి? ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండగా క్యారెట్ అల్లం ప్రత్యేకంగా మనం నేమింగ్ చేసుకున్నాం కాబట్టి అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి వర్షాకాలంలో? అశ్విని, మెయిన్గా మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో అల్లం ఇంకా క్యారెట్ అనేది నేను స్పెసిఫిక్గా తీసుకున్నాను. ఎందుకంటే మనకి క్యారెట్లో వైటమిన్ ఏ అన్న యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. సో అదేంటి అంటే కొంచెం మనకి అదర్ వైటమిన్స్తో కంపేర్ చేస్తే మనకి ఇమ్యూనిటీని కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ దాంతోపాటు తెలుసు కదా, అదర్ బెనిఫిట్స్ కూడా, మన కళ్ళు బాగుంటాయి, స్కిన్కి మంచిది. సో అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఎలాగో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది కాబట్టి క్యారెట్ అనేది తీసుకున్నాను. అండ్ అల్లం వచ్చేసరికి ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మనకి స్పైసెస్ చాలా బాగా పనిచేస్తాయి. మనము ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ. ఇన్ కేస్ గ్యాస్ట్రైటిస్ అలాంటివి ఉంటే కొద్దిగా తగ్గించాలి, కానీ బట్ ప్రతి ఒక్కరికి ఈ స్పైసెస్ అనేవి అల్లం కానీ, వెల్లుల్లి, లేకపోతే మిరియాలు, దాల్చిన చెక్క ఇలాంటివి వింటర్ సీజన్లో కొద్దిగా ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. సో రెగ్యులర్గా ఎలాగో వాడతాం, బట్ రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి మానేసి ఇంట్లోనే ఫ్రెష్గా దంచి చేసుకోవడం అలాంటివి చేస్తే బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా లభిస్తాయి. అవును, జనరల్గా మనకు తెలియకుండానే మన సౌత్ ఇండియన్ కిచెన్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో. అందుకే కిచెనే మన ఒక మెడికల్ స్టోర్ అన్నట్లు చెప్పేయచ్చు. అవును. సో మన ఆయిల్ వేడెక్కిపోయింది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మనం బయట తీసుకునే సూప్స్లో ఈ ఉల్లిపాయలు అవి వేస్తారా? వెయ్యరు కదా. వేయరు. అందుకే లైక్ రెడీమేడ్ సూప్లో ఏంటి అంటే అది ఎక్కువ స్టోర్ ఉండాలని చెప్పేసి దాంట్లో అన్ని ఫ్లవర్స్, ఈ వెజిటేబుల్స్ కూడా డిహైడ్రేట్ చేసేస్తారు. సో డిహైడ్రేట్ చేసినప్పుడు ఏంటి అంటే వాటిలో ఉన్న ప్రాపర్టీస్ చాలా వరకు మనకు అందవు అనమాట. సో అందుకంటే మనం రెడీమేడ్ ప్యాకెట్ సూప్ కంటే ఇలా ఇంట్లో ఫ్రెష్గా చేసినవి తీసుకుంటే మన ఆ సూప్ క్రేవింగ్స్ అనేవి సాటిస్ఫై అయితే అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దానివల్ల ఆబ్వియస్లీ మన లైక్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందించవచ్చు. అవును, దాంట్లోనే వర్షాకాలంలో స్నాక్స్ టైంలో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది ఈవినింగ్ టైంలోని. సూప్ తీసుకుంటే కనుక ఇలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుని సూపర్గా ఉంటుంది. సో మనకి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయాయి కదా అశ్విని. నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి వేసుకుంటున్నాను. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇన్ కేస్ ఇలా నచ్చదు అన్న వారికి దంచేసి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే. సో మామూలుగా అయితే సూప్లో మనకి ఇలాంటి చిన్న చిన్న పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి దంచి వేసుకునే దానికన్నా. ఇలా ట్రై చేయండి. ఎస్. కొద్దిగా అల్లం కూడా వేస్తున్నాను. ఓకే. సో వీటిని కూడా ఒక 1 minute రోస్ట్ చేస్తాను. అల్లం వెల్లుల్లి వేసినప్పుడు ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా సూప్కి ఆ రెండే ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కదా. సో మనకు అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది కదా అశ్విని, దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకే. స్పైసెస్ అనేవి ఇప్పుడు యాడ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొన్ని మిరియాలు. ఇది కూడా అంతే. ఇన్ కేసు ఇలా నచ్చదు అనుకున్న వాళ్ళు పౌడర్ చేసి వేసుకోండి. ఇవి మాత్రం పౌడర్ బేస్లో వేసుకుందాం. నేనైతే ఇలాగే వేసుకున్నాను. ఓకే. కొద్దిగా దాల్చిన చెక్క. సో ఇవన్నీ మనకి బాగా ఉడకాలన్నమాట. అప్పుడే ఆ స్పైసెస్ లైక్ దాల్చిన చెక్క, మిరియాలు ఏవైతే వేసామో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది.
ఓకే. సో ఇది మనకి బాగా ఉడికేలోపు మనం క్యారెట్ని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. మామూలుగా సూప్తో కొంచెం థిక్నెస్ రావాలనుకుంటే కనుక కార్న్ ఫ్లోర్ అదే యూస్ చేస్తారు కదా, దీంట్లో మనకి ఎక్కడ అలా లేదు, థిక్గా వస్తుందా ఇప్పుడు? అంటే క్యారెట్ పేస్ట్ వేస్తాం కాబట్టి థిక్ సూప్ లాగే వస్తుంది. ఓకే. సో క్యారెట్ని కొద్దిగా చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సోలకి గారు కట్ చేసేసుకున్నాం కదా, సో మిక్సీ పట్టుకునే ముందు క్వశ్చన్ అడుగుతాను. సోలకి గారు, వర్షాకాలంలో ఎటువంటి న్యూట్రిషన్ ప్లాన్ తీసుకుంటే మంచిది? అలా పర్టికులర్గా ఏమన్నా ఉంటుందా డైట్ ప్లాన్ అనేది? సో అంటే వర్షాకాలంలో మనకి ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మేము ఇచ్చే డైట్ ప్లాన్ అంటే ఎలా ఉంటుందంటే వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేసి, యాంటీ ఆక్సిడెంట్స్ బూస్ట్ చేసే ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. సో దాంట్లో వచ్చేసరికి మనకి వైటమిన్ సి అంటే మనకి జనరల్గా గోవా కానీ, జామకాయలు, ఆమ్లా, లేదు అంటే ఏదన్నా ఆరెంజెస్ కానీ ఇలాంటివి ఏవైతే వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తాము. లేదు అంటే పప్పు దినుసులు ఏవైనా సరే హోల్ పల్సెస్ తీసుకోమని చెప్తాము. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో, ఈ రైనీ సీజన్లో ఏంటి అంటే మనకి బాడీకి లైక్ ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవ్వడానికి, డైజెస్ట్ అవ్వడానికి బాడీ ఎక్కువగా వర్క్ చేస్తుంది. సో అప్పుడు ఆ థర్మల్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి హోల్ పల్సెస్, హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ ఉంటాయి కదా, జొన్నలు, రాగులు, రాగి రొట్టె, జొన్న జావా, రాగి జావా ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తాము. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువగా ఆకుకూరలు ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసి, ఈ కేటగిరీ ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాం. ఓకే. సో పెద్ద ప్లానే ఉంది. ఓకే, డన్. సో చేసుకుందామా క్యారెట్ని? మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. అశ్విని, జనరల్గా నీకు కొంచెం క్రంచీ ఇష్టం కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ అలాగే ఉండేలాగే చేశాను. బట్ ఇన్ కేస్ అలా వద్దనుకున్న వాళ్ళు స్మూత్ పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. సో దీన్ని యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం. ఓకే. బఠానీ లాస్ట్లో వేసుకోవాలా? ఇది కొంచెం లైక్ పచ్చి క్యారెట్ కాబట్టి ఒక 1 minute ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టింది యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఇది కూడా మనం బాయిల్ చేసుకుని వేసుకోవచ్చు కదా, మ్యాష్ చేసుకుని అప్పుడు? సో క్యారెట్ ఏంటి అంటే జనరల్గా రా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ మంచి లైక్ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎక్కువ రా క్యారెట్సే ప్రిఫర్ చేస్తాను. ఓకే. సో ఆల్రెడీ మనం క్యారెట్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చిదనం పోయే వరకు కొద్దిసేపు ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. ఓకే. బాయిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి లక్ష్మి గారు? సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు వేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బఠానీ వేసుకున్నాం. ఓకే. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకున్నాం. ఓకే. అశ్విని, ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి సూప్ సర్వ్ చేసుకున్నాం. ఓకే. వెయిటింగ్ ఫర్ రెడీగా ఉన్నాను నేను సూప్ కోసం. అశ్విని, మన క్యారెట్ అల్లం సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? తప్పకుండా. చాలాసేపటి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి అరోమా కూడా వచ్చేస్తుంది అనమాట. క్యారెట్ అల్లం సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ అల్లం సూప్కి కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, ఉడికించిన బఠానీ, కారం, కొత్తిమీర. క్యారెట్ అల్లం సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు, కారం, ఉప్పు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పాన్ లో వేసి కలుపుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన బఠానీ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ అల్లం సూప్ రెడీ.